తెలంగాణలో రేవంత్ రెడ్డి వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్లుగా కొనసాగుతోంది. అల్లు అర్జున్ వివాదంతో పరిస్థితులు వేడెక్కాయి. సందహ థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత జరుగుతున్న పరిణామాలు, అల్లు అర్జున్ అరెస్ట్, రాత్రంతా ఆయన జైల్లో ఉండటం, రిలీజ్ అయ్యాక జరిగిన ఎమోషనల్ సిచ్యువేషన్స్, ఇండస్ట్రీ పెద్దలు వెళ్లి పరామర్శించడం లాంటివి మరింత హీట్ను పెంచాయి. తాజాగా అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అసెంబ్లీ వేదికగా ఆ అంశాన్ని తెరపైకి తెచ్చారు. బన్నీపై మండిపడిన ఆయన రేవంత్ ను క్లారిటీ ఇవ్వాలని కోరారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ను టార్గెట్ చేసి కామెంట్ చేశారు. మృతురాలు రేవతి కొడుకు ఆసుపత్రి పాలైతే ఎవరూ అతన్ని పరామర్శించలేదని, కానీ అల్లు అర్జున్ ఒక్కరోజు అరెస్ట్ అయితే సినిమా హీరోలు, సెలబ్రిటీలు అందరూ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారని ఫైర్ అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సందహ థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ బాధ్యతారహితంగా వ్యవహరించారన్నారు. పోలీసుల అనుమతి లేకుండా థియేటర్ కు వచ్చారని, రూఫ్ టాప్ కారులో చేతులు ఊపుకుంటూ అభివాదం చేశారన్నారు. అందువల్లే తొక్కిసలాట జరిగిందని చెప్పారు. పరిస్థితి చేయి దాటిపోతుందని పోలీసులు చెప్పినా అల్లు అర్జున్ పట్టించుకోలేదన్నారు. తన సినిమా కోసం వచ్చి ఓ మహిళ చనిపోతే ఆమె కొడుకు కోమలో ఉంటే కనీసం పరామర్శించే పరిస్థితి లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.